గాయ్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. హౌ టు ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఓన్లీ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 2 3 4 5 6. ఈ 1 2 3 4 5 6 అనే నంబర్ నుంచి ఈవెన్ నంబర్స్ ని ఫిల్టర్ అవుట్ చేసి దానికి యావరేజ్ తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు కోడ్ ఎట్లా రాద్దాం ఇప్పుడు చూద్దాం. ఇంట్ నంబర్ ఈక్వల్ టు, ఓకే నంబర్ తీసుకున్నా. సో గాయ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇప్పుడు కోడ్ రాద్దాం. నంబర్ అన్ని తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ వైల్ లూప్ రాస్తా. వైల్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం తీసుకున్న నంబర్ 0 కాకపోతే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ తీసుకోవాలి కదా. అంటే ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు లాస్ట్ డిజిట్ ఎట్లా తీసుకుంటాం? నంబర్ మాడ్యులస్ 10. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ఓకే, ఆ 6 అనేది ఈవెన్ అయితే అందుకే ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఏంది ఈవెన్? రిమైండర్కి ఈవెన్ చెక్ చేస్తున్నా కదా. ఇఫ్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు ఓకే, ఇది ఈవెన్ కండిషన్. ఒకవేళ ఇది ఈవెన్ అయితే ఇక్కడ మనం లోపల ఏం తీసుకోవాలి? సో లోపల ఏం తీసుకోవాలి? దేనికన్నా యాడ్ చేసుకోవాలి కదా. అందుకే ఇంట్ ఈవెన్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటా. నెక్స్ట్ ఏం చేస్తా? ఇంట్ ఈవెన్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటా. ఇప్పుడు ఈ రెండు ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇఫ్ రిమైండర్లో తీసుకున్నాం కదా. ఇక్కడ ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ ఈవెన్కి యాడ్ చేయాలి. ఈవెన్ ఈక్వల్ టు ఈవెన్ ప్లస్ రిమైండర్. ఓకే, ఈవెన్లో యాడ్ అయితేనే ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో అక్కడ ఈవెన్ కౌంట్ అనేది ప్లస్ ప్లస్ కావాలి. ఇప్పుడు ఇట్లా ప్లస్ ప్లస్ అనే ఎందుకు కావాలంటే ఇప్పుడు ఈవెన్ నంబర్స్ 1 2 3 4 5 6 అన్ని 3 నంబర్స్ ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. సో అక్కడ కౌంట్ ఎంత? ఈవెన్ నంబర్ కౌంట్ 1 2 3 కోసం మనకి ఈవెన్ కౌంట్ అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్ బయట ఇప్పుడు నంబర్ని ఏం చేస్తున్నా? నంబర్ ఈక్వల్ టు నంబర్ డివైడెడ్ బై 10. సో ఇదేమవుతుంది? ఇది వైల్ లూప్ లోపల రాసుకున్నాం. ఇది వైల్ లూప్ లోపల ఎందుకు రాసుకున్నాం? నెక్స్ట్ టైం నంబర్ ఏమవుతుంది? 1 2 3 4 5 అవుతుంది. అది మళ్ళీ వైల్ లూప్ లోకి వెళ్తుంది. సో అందుకోసం వైల్ లూప్ లోపల ఇది రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంట్ ఏవిజీ యావరేజ్ అని తీసుకున్నాం. యావరేజ్ ఏం కావాలి? ఈవెన్ బై ఈవెన్ కౌంట్. ఈవెన్ కౌంట్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఇక్కడ దీన్ని ప్రింట్ చేసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏవిజీ. ఓకే, సెమికాలన్ ఇచ్చేసిన. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తున్నా. ఓకే, కోడ్ని రన్ చేస్తే మనకేమొచ్చింది? 4 అని వచ్చింది. 4 అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూద్దామా. ఓకే, 1 2 3 4 5 6 అని ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి 4 5 6 అని ఉంది కదా. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఫిల్టర్ చేసి ఏమొచ్చింది? 2 వచ్చింది, 4 వచ్చింది, 6 వచ్చింది. ఇవి 3 ప్లస్ చేసి డివైడెడ్ బై 3 చేయండి, 4 వస్తుంది. ఓకే గైస్, ఈ కోడ్ కనుక మీకు అర్థమైనట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోకి చాలా లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.